ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి ఎంత చేసిరో మీరు చూస్తే ఈ రోడ్లు డ్రైనేజీలు ఒకసారి మీరేంటన్నా మంచిగా పర్టికులర్గా చూపించాలి. పేరుకేమో జూబ్లీ హిల్స్ అనేది ఒక పెద్ద వినడానికి కూడా చాలా గొప్పగా ఉంటుంది. పేరు గొప్ప, ఊరు దిబ్బ. ఎందుకంటే మనం ఈ ఏరియాలలో చూసినట్టయితే చిన్న చిన్న రోడ్లు ఎట్లా ఉన్నా కానీ ఒక చినుకు ఒక కొంచెం మామూలుగా వర్షం పడ్డా కానీ రోడ్ల మీద డ్రైనేజీలు సరిగా లేవు. అసలు దీనికన్నా మన జిల్లాలలో ఉన్న పల్లెటూళ్ళు చాలా బెటర్గా ఉంటాయి. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన అంశం. మీరు ఇంకా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా నేను అంటే, ఇంతకు ముందున్న 10 సంవత్సరాలల్లో టీఆర్ఎస్ చెయ్యని అభివృద్ధి రాబోయే 3 సంవత్సరాలల్లో నవీన్ యాదవ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నట్టయితే ఈ రహమత్ నగర్ ఏరియానే కాదు, జూబ్లీ హిల్స్ అంటే ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉండేటటువంటి ఏరియా జూబ్లీ హిల్స్ అంటారు. ఇవాళ రేపు మనకు బంజారా హిల్స్ అయినా జూబ్లీ హిల్స్ అయినా బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఏరియా ఎట్లా ఉంటుందంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అని ఉదాహరణ చెప్తారు. రాబోయే రోజులల్లో ఈ అన్ని ఏరియాలలో కూడా రూపురేఖలు మారిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన అతను ఎంత మాత్రం అభివృద్ధి చేసిండు. మా గవర్నమెంట్ వచ్చినాక మా రేవంత్ అన్న 1 టైం రైతులకు సెటిల్మెంటు రుణమాఫీ చేసిర్రు. వాళ్ళు 4 సార్లు చేసిర్రు. ఆ 4 సార్లు ఆయన చేసింది ఒడ్డుకే సరిపోలేదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మనం చరిత్రలో ఇప్పటిదాకైతే నేను చూడలేదు. మరి మీరు చూసిరేమో నాకైతే తెలియదు. ఎందుకంటే మీ అనుభవం కూడా నాకే ఎక్కువ అనుభవం మీకన్నా కూడా, ఎందుకంటే మీ వయసును బట్టి.